నిషా వాళ్ళ తండ్రి మాత్రం కోపంగా ఇలా అంటూ ఉంటాడు. నాకు మాత్రం తన మీద అనుమానమే ఉంది. ఎందుకంటే చామంతి పట్ల మక్కువ చూపిస్తున్నాడని నాకు నిషా ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తుంది. కానీ నేనే తన మాటని కొట్టివేస్తూ వచ్చాను. ఈ క్షణం కూడా తన కోసం హాస్పిటల్లోనే ఉన్నాడంటే ఏమని అనుకోవాలి? అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు తను ఎవరు? ఈ ఇంటి పనిది. పనిదన్నప్పుడు ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. కానీ తనని తీసుకొని వచ్చి నెత్తిన పెడితే ఏమవుతుంది? అన్నయ్య గారు, మీరేం కంగారు పడకండి. నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. వాడు అలగా జనాల మీద ప్రేమ చూపిస్తాడు. అదే మాట మీ అబ్బాయితో అనిపించండి. అప్పుడు అప్పుడు నేను నా కూతుర్ని తీసుకొని వెళ్తాను. సరే అన్నయ్య గారు, నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మీ ముందే నా కొడుకు రాగానే మీ ముందే అడిగిస్తాను, మీరే చూడండి అని ఈ విధంగా రమాదేవి చెప్పకనే ఇక అదే సమయానికి ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా ప్రేమ్ కోసం. మరోవైపు ప్రేమ్ మాత్రం చామ్ కోసం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. చామ్ని ఎలాగైనా బ్రతికించుకోవటం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా కొద్దిసేపు మాత్రమే మిగిలింది. నా చామ్ని నేనెలా బ్రతికించుకోవాలి భగవంతుడా, ఏం చేయాలో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉండిపోయాను అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ప్రేమ్ బాధపడిపోతూ ఉంటాడు. అంతలో రామాదేవి ప్రేమ్కి ఫోన్ చేస్తుంది. హలో అమ్మ, ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు త్వరగా ఇంటికి రా. నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మ నాతో ఏం మాట్లాడాలని అనుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే ప్రేమ్ చామ్ని వదిలి వెళ్ళలేక బాధపడిపోతూ త్వరగా రావాలి అని అనుకుంటూ ఇక ఇంటికి బయలుదేరుతాడు. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే ఇంట్లో ప్రేమ్ అడుగు పెడతాడు. అదిగోండి ప్రేమ్ వచ్చాడు, అడగండి అని అంటూ ఉంటే ఇప్పుడే అడిగేస్తాను. వాడు నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే తెలుసుకోవాల్సిన దుస్థితిలో నేను లేను. కానీ నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, జవదాటడు అనే నమ్మకంతో మీ అందరి ముందు నేను అడుగుతున్నాను. చెప్పరా? అయినా నువ్వు ఆ చామ్కి ఎందుకురా అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అమ్మా, నేను హాస్పిటల్ నుండి వచ్చానమ్మా. చామ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. అయితే ఏంట్రా? మన స్టేటస్ ఏంటి, తన స్టేటస్ ఏంటి? నువ్వంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మన కోసం, ఈ ఇంట్లో ఉండే మనుషుల కోసం ఎంత తాపత్రయపడిందమ్మా. అలాంటిది నువ్వు ఒక్క మాటతో తనని అలా ఎలా తీసేస్తావమ్మా? వాళ్ళు పని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మంచిది. నెత్తి మీద పెడితే ఇంకొకటి అవుతుంది. అర్థమవుతుంది కదా? ఏంటమ్మా అంటే ఏంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదంతా కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు తనపై ఎందుకు అంతలా ప్రేమ చూపిస్తున్నావు? అంత చూపించాల్సిన అవసరం ఏముంది? చెప్పరా? చెప్పు. ఏంటమ్మా అలా అంటున్నావు? ప్రేమ ఖచ్చితంగా చూపిస్తాను. చామ్ మీద ప్రేమ ఉంటుంది అంటే ఏంటి? నీకు తనకి ఏ సంబంధం ఉంది? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. మీ ఇద్దరి మధ్య ఏముందిరా? ఏముందని నువ్వంతలా తనపై ఎఫెక్షన్ చూపిస్తున్నావు? అంటే ఏముందని అలా ఎలా అంటున్నావమ్మా? నేను తనని చూసిన మొదటి పరిచయంలోనే నా మనసు తనపై వాలిపోయింది. ఇంకా చెప్పాలంటే తన మంచి తత్వం, అమాయకత్వం, నిజాలు మాట్లాడే గుణం, తన మనసు చూస్తుంటే నేను తన ప్రేమలో పడిపోయానమ్మా. తెలియకుండానే తను నాకు కావాలి. రే ఏం మాట్లాడుతున్నావురా? నీకు నిషాకి పెళ్లి చేయాలని అనుకున్నాం కదరా. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావురా? అవునమ్మా, పెళ్లి చేయాలని అనుకున్న మాట నిజమే. కానీ నేను మాత్రం నా మనసుని చామ్కి ఇచ్చేశాను.
ఇప్పుడు చామ్ని నేను బ్రతికించుకోవటానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇక రమాదేవి ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతుంది. చూసారా ఆంటీ, ఇప్పటికైనా చూసారా ఆంటీ, తనపై ప్రేమ చూపిస్తుంటే నేను ఏదో పనిది కదా, ఇంట్లో ఉంటుంది కదా, అందుకే ప్రేమ చూపిస్తున్నాడేమో అని అనుకున్నాను. కానీ తన ప్రేమ మితిపోయిందాంటీ. ఇప్పుడు చూడండి ఇప్పుడేమంటారంటీ అనే విధంగా అంటూ ఉంటే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా. ఈ అమ్మ కావాలా, ఈ చామంతి కావాలో నువ్వే తేల్చుకో. ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోరా. ఈ అమ్మ నీకు నిషానిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఈ అమ్మను కాదనుకుంటే చామంతి దగ్గరికి వెళ్ళిపోరా అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా ప్రేమ్ చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటానమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, వద్దమ్మా అలా మాట్లాడకమ్మా అని చాలా బాధపడిపోతూ ప్రేమ్ అంటూ ఉంటాడు. నీ కాళ్ళైనా పట్టుకుంటానమ్మా, అలా మాట్లాడకమ్మా, నువ్వెంత చెప్పినా సరే నేను విననురా. నువ్వు నిషాని పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఈ 2 రోజుల్లోనే అని అనగానే ఇక చాలా కంగారుగా షాకింగ్గా ప్రేమ్ చూస్తూ ఉండిపోతాడు. ఇక మరోవైపు మాత్రం చామంతి శ్వాసను తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అంతలో నర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి చామ్ని పరీక్షించి చూస్తూ ఉంటుంది. బాంబే బ్లడ్ గ్రూప్ ఇంతవరకు కూడా తీసుకొని రాలేదు. చాలా క్రిటికల్ కండిషన్లోకి ఈ పేషెంట్ వచ్చేసింది. ఈ పేషెంట్ తాలూకు వాళ్ళు ఎవరున్నారు నర్స్ అని అనగానే డాక్టర్ ఇందాకే బయట ఉన్నారు డాక్టర్, కానీ ఇప్పుడు తను కూడా కనిపించట్లేదు, వెంటనే ఇన్ఫామ్ చేయి, రిసెప్షనిస్ట్లో తన నెంబర్ రాస్తాడు కదా. ఓకే డాక్టర్ అని అంటూ నర్స్ వెంటనే వెళ్ళి ప్రేమ్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ప్రేమ్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. హలో, చామంతి చాలా క్రిటికల్ స్థానంలో ఉంది, తను శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, మీరు ఎక్కడ ఉన్నారు, త్వరగా రండి అని అనగానే ఇప్పుడే వస్తున్నాను డాక్టర్ అని అంటూ కాల్ని కట్ చేసి గబగబా పరిగెత్తుకుంటూ అలా కడప దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాడు. రామాదేవి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎందుకురా ఆగిపోయావు, వెళ్ళరా, నీకు ఆ చామంతియే కావాలనుకున్నప్పుడు వెళ్ళు. అమ్మ ప్లీజ్ అమ్మ, చామంతి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది, అర్థం చేసుకో అమ్మ అనే విధంగా అంటూ ఉంటే కూడా ఇక వెంటనే ఇప్పుడే ఈ క్షణమే అమ్మవారి మెడలో ఉన్న తాళిని నిషా మెడలో కట్టి అప్పుడు చామంతి దగ్గరికి వెళ్ళరా అని రమాదేవి అనగానే ఇక షాకింగ్గా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. మరి నిజంగానే నిషా మెడలో తాళి కడతాడా, అసలు ఏం చేస్తాడు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.